హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే మేము కందిపప్పు చేస్తున్నాము. కందిపప్పు ఎలా చేస్తున్నామో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక చాలా మంది ఇళ్ళల్లో కొనుక్కుంటారు కానీ మేమైతే కొనుక్కోలేము. మా దగ్గర చేను ఉన్నందుకు కందులు అయితే నానబోసి ఎండకు వచ్చినాము. ఇక ఈ విధంగా పప్పు అయితే చేస్తున్నాము. చూడండి మిల్లుకు పట్టించుకొచ్చిన తర్వాత ఇలా మా అమ్మ ఇవి 2 జల్లెలు అన్నమాట. కింద వచ్చేస్తుంది నూక. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నాయి గొండలు. ఇక ఇది వచ్చేసి పప్పు ఫ్రెండ్స్. ఇక ఇట్లా చేసి ఇలా పోసింది. అయితే ఈ పప్పు అయితే చాలా రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం కొనుక్కున్న పప్పు కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పప్పులో అయితే చాలా విటమిన్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం కొనుక్కున్న పప్పులో అంత విటమిన్ ఉండదు. ఇది మనం చేస్తాం కాబట్టి స్వయంగా తయారు చేసుకుంటాము. విటమిన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మీరు కూడా మీ ఇళ్ళల్లో ఇలానే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది న్యాచురల్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్. ఇక మీరు ఇట్లా చేసుకోవాలి. న్యాచురల్గా ఉండే ఫుడ్ అన్నమాట. ఇది చూడండి ఈ విధంగా తయారు చేస్తాం. పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ పప్పు కల్తీ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్.